నర్సరావుపేటలో చిన్నారులతో దొంగతనాలు చేయిస్తూ ఓ ముఠా రెచ్చిపోతుంది. అమాయక పిల్లలను డ్రగ్స్కు బానిసలుగా చేస్తున్న ముఠా సభ్యులు వారితో చోరీలు చేయిస్తున్నారు. మాట వినని వారిని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. కలం పట్టాల్సిన చేతితో కత్తులు పట్టేలా చేస్తున్నారు. జేబులు కత్తిరించాలని, డబ్బులు, ఫోన్లు ఏవి కనిపిస్తే అవి ఎత్తుకు రావాలని హుకం జారీ చేస్తున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే ప్రాణాలతో ఉండరని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో చిన్నారులు బిక్కుబిక్కుమంటూ వారు చెప్పిందల్లా చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నమస్కారం సార్, నా పేరు జమీరు, మాది వరవకట్ట. మా అమ్మ, మా నాన్న, షారు అనే వ్యక్తి, ఫారు అనే వ్యక్తి, షారు వాళ్ళ ఆవిడ, ముగ్గురు ఇట్లా దొంగతనాలు, దోపిడీలు, ఫోన్లు, డబ్బులు, బళ్ళు, డ్రగ్స్, గంజాయి, ఈ మత్తు పదార్థాలు మొత్తం మా చేత తెప్పించి సేల్ చేపిస్తున్నారు సార్. ఆ మత్తు మాకు కూడా ఎక్కించి ఆ మత్తులో మేము ఏం చేస్తున్నాం మాకు అర్థం అవ్వట్లేదు సార్. నాయన కాక ఇంకా 15 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా అలాగే చేపిస్తుంటే ఇంకా వాళ్ళు మానేసి ఇళ్ళకు పోయారు. ఇళ్ళకు పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చి అలాగే చేపిస్తున్నారని అడిగితే వాళ్ళకి ఏం మాట్లాడకుండా 31st నైట్ మా ఇంటి పైకి వచ్చారు సార్. వచ్చి నీకు 5వ తారీఖు కల్లా లోన్ వేయిస్తాను రా, చూస్తా ఉండు అని లేనిపోయిన కేసులు మొత్తం నీ మీద వేయిస్తా అంటున్నాడు సార్. ఇంకా డబ్బులు, ఫోన్లు, ఆ బళ్ళు అలాంటి దొంగతనాలు చేయించాడు. నేను 3 నెలలు విజయవాడ జైల్లో కూడా ఉన్నాను సార్. ఉండి అతనే తీసుకొస్తానని చెప్పాడు. తీసుకొస్తానని చెప్పి కూడా ఇంకా బయటికి తీసుకురావట్లేదు. ఇంకా మా అమ్మ, మా నాన్న ఇంకా బయటికి తీసుకొచ్చారు సార్. ఇంకా నేను తీసుకొచ్చిన తర్వాత నేను చేయనని అంటుంటే ఇంకా మా ఇంటిపై కత్తి తీసుకొని మా ఇంటి పైకి వచ్చా సార్. ఎన్ని సంవత్సరాలు చేపిస్తున్నారు? ఒక 3 సంవత్సరాల నుండి ఏమో చేపిస్తున్నారు సార్. నేను జైలుకి వచ్చి 7 నెలలు ఏమవుతుంది సార్. మీడియాకి రావడానికి కారణం వాళ్ళు నాకు ప్రాణరక్షగా ఉంది సార్. వాళ్ళు బెదిరిస్తున్నారు సార్ మా అబ్బాయిని. అందుకోసం అదే ఈ దొంగతనాలు మళ్ళీ గంజాయి మళ్ళీ మొత్తం రవాణా చేయమంటున్నారు. దొంగతనాలు గంజాయి లాంటి చేయరా అని అంటుంటే నేను చేయనంటే ఇట్లా మా ఇంటి పైకి వచ్చి కత్తులతో దారి చేస్తున్నారు సార్ నాకు.